హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మ్యాంగో సీజన్ వచ్చింది కదా. ఇప్పుడు మార్కెట్లో మ్యాంగోస్ అనేది అవైలబుల్గా ఉంటాయి. మ్యాంగోస్ అనేది అందరికీ ఇష్టం కాబట్టి ఈరోజు మ్యాంగోస్తో పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు, అది కూడా త్వరగా కూడా అయిపోతుంది. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. మొత్తం రైస్ మొత్తం ఈ పప్పుతోనే తినేసారు, అంత టేస్టీగా ఉంటుంది. మ్యాంగో పప్పు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మామిడికాయ పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా కుక్కర్ని తీసేసుకొని ఒక 1 కప్ వరకు అయితే కందిపప్పును తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఒకసారి అయితే ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసేసుకొని కొద్దిసేపు అయితే నానబెట్టుకోవాలి. వీలైతే ఒక 10 మినిట్స్ వరకు అయినా నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక మ్యాంగోస్ తీసుకొని ఇలా పైన ఉన్న తోలును మొత్తం తీసేసుకోవాలి. పైన ఉన్న తోలును మొత్తం తీసేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మ్యాంగో వచ్చేసి పుల్లట్గా ఉంటుంది. ఈ మ్యాంగో అయితే ఒక 1 కప్ వరకు అయితే మ్యాంగో తీసుకున్నాను. ఒక్కొక్క మ్యాంగో ఒక్కో టేస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న మ్యాంగో వచ్చేసి పుల్లగా ఉంది, అందుకే ఒక 1 కప్ వరకు అయితే మ్యాంగో తీసుకున్నాను. ఇప్పుడు పప్పులో వేసుకోవడానికి ఒక 5-6 పచ్చిమిర్చిని, అలాగే ఒక టమాటాని తీసుకున్నాను. అలాగే 5-6 వెల్లిపాయలను కూడా తీసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ని తీసుకున్నాను, చిన్న సైజ్ ఆనియన్స్ని. వీటన్నిటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా వెల్లిపాయలను కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఆనియన్స్ని కూడా ఇక్కడ నేను చిన్న ఆనియన్స్ని తీసుకున్నాను, వీటిని కూడా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా కాస్త పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం పప్పు కుక్కర్లో అయితే వేసేసుకోవాలి. టేస్టీకి సరిపడా పచ్చిమిర్చిని తీసుకోవచ్చు. ఇప్పుడైతే మ్యాంగోస్ వేస్తున్నాను, మామిడికాయ, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే పచ్చిమిర్చిని కొద్దిగా, అలాగే కారాన్ని కూడా కొద్దిగా వేసి చేసుకుంటున్నాను. మొత్తం పచ్చిమిర్చితో అయినా చేసేసుకోవచ్చు, లేదా మొత్తం కారం పొడి అయినా యూజ్ చేసి చేసేసుకోవచ్చు. నేను ఇక్కడైతే పచ్చిమిర్చి అలాగే కారంని యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే కారాన్ని యాడ్ చేస్తున్నాను. మీ స్పైసీనెస్ బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్రని కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసేసుకోవాలి. ఇలా మనం మొత్తం ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వాటర్ సరిపడినన్ని వాటర్ వేసేసుకొని కుక్కర్కి అయితే మూత పెట్టేసుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. పప్పు అనేది మెత్తగా ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు గాలి మొత్తం తీసేసి కుక్కర్ మూత అనేది తీసేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసేసుకోవాలి. పప్పును ఇప్పుడు రుబ్బేసుకోవాలి మెత్తగా. ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి కాస్త మెత్తగానే ఉంటుంది. ఇలా కొద్దిసేపు అయితే రుబ్బేసుకొని మెత్తగా చేసేసుకోవాలి. వాటర్ అనేది మరి ఎక్కువగా వేసేసుకోకూడదు, సరిపడినన్ని వేసుకుంటే మాత్రం మనం పప్పు రుబ్బుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం మంచిగా రుబ్బేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టేసుకొని టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర కూడా వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు కాస్త చిటపటలాడిన తర్వాత కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. ఫైనల్గా మొత్తం పోపు అనేది వేగిన తర్వాత మనం రుబ్బుకున్న పప్పులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఫైనల్గా మనం సర్వ్ చేసేసుకొని తినడమే. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. మామిడికాయ పప్పు అనేది చాలా సులభంగా చేసుకునే మామిడికాయ పప్పు అనేది రెడీ అయింది. ఇది వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే మాత్రం మాటల్లో చెప్పలేం, అంత బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఈ మామిడికాయ పప్పు అనేది ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.